సో టాలీలో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనము చూద్దామా. ముందుగా ఒక కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక కంపెనీ క్రియేట్ చేసాము, సాయి అండ్ కో అని. ఒకసారి ట్రాన్సాక్షన్స్ చూద్దామా. సాయి స్టార్టెడ్ బిజినెస్ విత్ రూపీస్ 1 lakh. He purchased raw materials rupees 40,000. He sold goods on cash basis rupees 80,000. He paid salaries rupees 30,000. He paid carriage on purchases rupees 1,000. సో మనకి 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బిజినెస్ స్టార్ట్ చేశారు 1 lakh తోటి. రా మెటీరియల్ 40,000కి పర్చేస్ చేశారు. ఆ గూడ్స్, రెడీ అయిన గూడ్స్ని 80,000కి అమ్మారు. శాలరీస్ 30,000 ఇచ్చారు. క్యారేజ్ ఆన్ పర్చేస్ 1,000 రూపీస్. సో మనం మామూలుగా జనరల్గా ఆలోచిద్దాము. 80,000కి సేల్ చేశాము, 40,000కి రా మెటీరియల్ కొన్నాము. అంటే జనరల్గా ఆలోచిస్తే 40,000 ప్రాఫిట్. అందులో శాలరీస్ అంటే ఖర్చులు డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ 30,000 అనుకున్నాం. సో 40,000 ప్రాఫిట్లో 30,000 తీసేస్తే 10,000. ఇంకేమేమి ఉన్నాయి ఖర్చులు? క్యారేజ్ అండ్ పర్చేజెస్ 1,000 ఉంది, అది కూడా మనం డిడక్ట్ చేస్తే నెట్ ప్రాఫిట్ 9,000 రూపీస్. ఇది సింపుల్ థింగ్, ట్రాన్సాక్షన్స్లో సింపుల్గా మనకు అర్థమయ్యేది. సో గ్రాస్ ప్రాఫిట్ చూస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ 40,000. అందులో డైరెక్ట్ ఎక్స్పెండిచర్ క్యారేజ్ అండ్ పర్చేసెస్ 1,000 రూపీస్ తీసేస్తే 39,000 గ్రాస్ ప్రాఫిట్. ఈ శాలరీస్ అనేవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మీకు నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. అకౌంట్స్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో 80,000కి గూడ్స్ అమ్మాము, 40,000కి రా మెటీరియల్ కొన్నాము, అంటే 40,000 ప్రాఫిట్. అందులో 1,000 రూపీస్ క్యారేజ్ అండ్ పర్చేసెస్ తీసేస్తే 39,000. ఇది గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ శాలరీస్ 30,000 తీసేస్తే 9,000 మిగిలింది, ఇది నెట్ ప్రాఫిట్ అంటాం. ఇప్పుడు మనము టాలీలో ఎంట్రీస్ చూద్దాము. ఫస్ట్ మనం లెడ్జర్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ఓచర్స్ ఎంటర్ చేయాలి. లెడ్జర్స్ ఎంటర్ చేసేటప్పుడు మనకి గ్రూప్ అలొకేషన్ అంటాము. గ్రూప్స్ మొత్తం ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది తర్వాత డీటెయిల్గా ఇస్తాను. ముందుగా మనము అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్దాము. లెడ్జర్కి వెళ్ళండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సింగిల్ లెడ్జర్ తీసుకున్నాము, ఇందులో క్రియేట్ తీసుకోండి. లెడ్జర్ నేమ్ అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఏంటి, సాయి స్టార్టెడ్ బిజినెస్, క్యాష్ పర్చేస్, క్యాష్ సేల్స్, శాలరీస్ అండ్ క్యారేజ్ ఆన్ పర్చేజెస్. ఇవన్నీ ఏ గ్రూప్స్ కింద వస్తాయో చూద్దాం. సో ముందుగా సాయి క్యాపిటల్ అకౌంట్ అని టైప్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎలియాస్ అడుగుతుంది, కావాలంటే ఇవ్వచ్చు లేదా వదిలేయండి. అండర్ మనకి రైట్ సైడ్ చూడండి, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రీడిఫైన్డ్ గ్రూప్స్ అంటారు, అంటే ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ అయిన గ్రూప్స్. అందులో సో ఇది ఏ గ్రూప్లోకి వస్తుంది, క్యాపిటల్ అకౌంట్లోకి వస్తుంది. ఏది ఏ గ్రూప్లోకి వస్తుంది అనేది నేను మీకు తర్వాత ఇస్తాను. క్యాపిటల్ అకౌంట్. మెయిలింగ్ డీటెయిల్స్ అడుగుతుంది, ఇక్కడ అన్నీ వదిలేస్తున్నాను, కావాలంటే మనం ఫిల్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ ప్రెస్ చేస్తూ వెళ్ళండి. ఒక లెడ్జర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక లెడ్జర్ క్రియేట్ చేయాలి. సో హీ పర్చేజ్డ్ రా మెటీరియల్ 40,000. సో క్యాష్ పర్చేజెస్ స్పెసిఫై చేయండి. క్యాష్ పర్చేజ్ అయితే క్యాష్ పర్చేజ్, క్రెడిట్ పర్చేజ్ అయితే క్రెడిట్ పర్చేజ్ అని చాలా నీట్గా స్పెసిఫై చేయండి. అండర్ పర్చేజ్ అకౌంట్ కింద వస్తుంది. సో పీ ప్రెస్ చేద్దాం. పీ ప్రెస్ చేస్తే ఆ పీతో స్టార్ట్ అయ్యి అన్నీ హైలైట్ అవుతాయి రైట్ సైడ్. అందులో డౌన్ యారో అప్ యారో ఉపయోగించి
పర్చేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు థర్డ్ లెడ్జర్, హీ సోల్డ్ గూడ్స్ ఆన్ క్యాష్ బేసిస్ అంటే క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్ అకౌంట్ అండర్ సేల్స్ ఎస్ ప్రెస్ చేయండి. ఎస్తో ఉన్నాయి హైలైట్ అయ్యి అందులో సేల్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ పెయిడ్ శాలరీస్, సో శాలరీస్ అకౌంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెసా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది చూడండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ పెయిడ్ క్యారేజ్ ఆన్ పర్చేజెస్, సో క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అకౌంట్. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డి అని ఇద్దాము. అలాగే డిఐ అని ఇవ్వండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా మనము అన్ని లెడ్జర్స్ కూడా క్రియేట్ అయ్యాయి. సో లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనము గ్రూప్ అలొకేషన్ చేసాము. ఇప్పుడు ఒకసారి ఎస్కేప్ ఇవ్వండి, మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి, మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి, మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి. స్లోగా చేయండి. గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాము. ఇప్పుడు మనం ఏం చేసాము, లెడ్జర్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఓచర్స్ ఎంట్రీ చేయాలి. సో అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా పేమెంట్ ఓచర్ వచ్చింది అక్కడ, పేమెంట్ నెంబర్ 1 అని. అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్, అలాగే రైట్ సైడ్ ఓచర్స్ లిస్ట్ ఉంది, వాటి షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. F4 కాంట్రా, ఈ బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి కాంట్రా, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేస్ ఇలా. సో ఫస్ట్ మనకి హీ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ 1 lakh, క్యాష్ అకౌంట్ ఎటాట్ టు క్యాపిటల్ అకౌంట్. రిసిప్ట్ ఓచర్, దీనికి షార్ట్ కట్ ఏంటి, F6 ప్రెస్ చేయండి. పైన రిసిప్ట్ నెంబర్ 1 అని వచ్చింది చూడండి. అకౌంట్ అడుగుతుంది, నేను సి ప్రెస్ చేశాను. ఆ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో క్యాష్ ఉంది, క్యాష్ తీసుకోండి. ఇక్కడ పర్టికులర్స్ అడుగుతుంది, సాయి క్యాపిటల్ అకౌంట్ కదా, ఎస్ అని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకు అక్కడ మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ వచ్చాయి, అందులో సాయి క్యాపిటల్ అకౌంట్ తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. స్లోగా చేయండి. అమౌంట్ ఇవ్వండి 1 lakh, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. నారేషన్ అంటే మీరు ఈ ఎంట్రీ ఏంటి, ఈ ట్రాన్సాక్షన్ ఏంటి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వచ్చు. సాయి స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹1 lakh అని అలా నారేషన్ ఇవ్వచ్చు. ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు సెకండ్ వచ్చారు రిసిప్ట్ అని వచ్చింది. మనం సెకండ్ వచ్చారు ఏంటి, క్యాష్ పర్చేజ్ అకౌంట్ ఎటాట్ టు క్యాష్, పేమెంట్ వచ్చారు. F5 ప్రెస్ చేయండి. అకౌంట్ అడిగింది, సి ఇవ్వండి. క్యాష్ పర్టికులర్, క్యాష్ పర్చేస్ కదా, CAS అని ఇద్దాము. ఆటోమేటిక్గా అక్కడ వస్తున్నాయి, అందులో క్యాష్ పర్చేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ 40,000, ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఎంటర్. థర్డ్ వచ్చర్ క్యాష్ అకౌంట్ టు క్యాష్ సేల్స్, రిసిప్ట్ వచ్చర్ F6, మళ్ళీ సి ఇవ్వండి. ఏదైనా ఇలా మిస్టేక్ జరిగితే బ్యాక్ స్పేస్ ఇవ్వండి, మళ్ళీ సి ఇవ్వండి. ఎంటర్. క్యాష్ సేల్స్ CA, ఆటోమేటిక్గా అక్కడ లెడ్జర్స్లో క్యాష్ సేల్స్ తీసుకోండి. అమౌంట్ 80,000, ఎంటర్. శాలరీస్ ఇచ్చాము, పేమెంట్ వచ్చే F5, అకౌంట్ సి, శాలరీస్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. శాలరీస్ ఎంత
30,000. Enter. Last voucher, payment voucher, carriage and purchases, F5. చూడండి F5 ఇవ్వగానే పైన పేమెంట్ నెంబర్ 3 అండి. అంటే ఇక్కడ మనం ఇప్పటికీ ఆల్రెడీ 2 పేమెంట్ వోచర్స్ వచ్చాయని అర్థం. ఇది పేమెంట్ నెంబర్ 3. క్యారేజ్ ఆన్ పర్చేజెస్, అమౌంట్ 1000. ఎంటర్. సో ఓచర్ క్రియేషన్ కూడా అయిపోయింది. ఎస్కేప్ ఒకసారి ఇచ్చాను, మళ్ళీ రెండోసారి ఇచ్చాను, గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాము. సో ఏం చేసాము, మనం కంపెనీ క్రియేట్ చేసాము, లెడ్జర్స్ ఎంటర్ చేసాము, తర్వాత ఓచర్స్ ఎంటర్ చేసాము. ఇప్పుడు బి ఇవ్వండి. బి అంటే బ్యాలెన్స్ షీట్ వస్తుంది చూడండి. బి బ్యాలెన్స్ షీట్ వచ్చింది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్క్రీన్ని. క్యాపిటల్ అకౌంట్ 1 lakh, లోన్స్, కరెంట్ లయబిలిటీస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టోటల్ 1,09,000. చాలా క్లియర్గా వచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ 1 more అని ఉంది. ఏదైనా ఉంటే ఆప్షన్ ఎంటర్ ప్రెస్ చేయండి, ఒకసారి ఎస్కేప్ ఇవ్వండి. ఇది బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్, అసెట్స్. ఎస్కేప్ ఇవ్వండి. పిఎల్ అండ్ అకౌంట్, పి ప్రెస్ చేయండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చింది చూడండి. పర్టికులర్స్ క్లియర్గా, పర్చేస్ 40,000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1000, ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ 39,000 అండ్ టోటల్ 80,000లో జరిగింది. సేల్స్ 80,000 రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000, అది తీసేస్తే నెట్ ప్రాఫిట్ 9,000. ఎస్కేప్. డిస్ప్లేకి వెళ్ళండి. డి ట్రయల్ బ్యాలెన్స్, ఎస్కేప్. డే బుక్ చూడండి. డే బుక్ ఏముందో అసలు డే బుక్లో మన ఓచర్ ఎంట్రీస్ ఉన్నాయి చూడండి. పేమెంట్ 1, పేమెంట్ 2, పేమెంట్ 3, రిసిప్ట్ 1, రిసిప్ట్ 2, అవి డెబిట్ సైడ్ ఏమున్నాయి, క్రెడిట్ సైడ్ ఏమున్నాయి అనేది ఉన్నాయి. ఇంకా స్క్రీన్ మీద చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ మనకి. ఎస్కేప్ ఇవ్వండి. అకౌంట్ బుక్స్ అవన్నీ తర్వాత చూద్దాము. ఎస్కేప్ ఇవ్వండి, గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాం. సో ఇలా మీరు ప్రతి ఎక్సర్సైజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేసాం, కంపెనీ క్రియేట్ చేసాం. సో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాం. ఎస్కేప్ ఇస్తున్నాను. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి. లెడ్జర్స్కి వెళ్ళాం, క్రియేట్ చేసాం. ఇప్పుడు లెడ్జర్స్లో ఒకసారి డిస్ప్లే చూద్దామా, అంటే మనం ఏమేమి లెడ్జర్స్ క్రియేట్ చేసామో చూపిస్తుంది చూడండి. క్యారేజ్ ఆన్ పర్చేజెస్, ఈ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ 2 లెడ్జర్స్ మనం క్రియేట్ చేయలేదు. ఇవి ఆటోమేటిక్గా అక్కడ ఎగ్జిస్టింగ్ ఉంటాయి. మనం క్రియేట్ చేసింది సాయి క్యాపిటల్, క్యాష్ పర్చేజెస్, క్యాష్ సేల్స్, శాలరీస్ అండ్ క్యారేజ్ ఆన్ పర్చేజెస్ మాత్రమే. ఈ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేవి ఆల్రెడీ ఉంటాయి లెడ్జర్స్. ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, ఆల్టర్కి వెళ్ళండి. మనం ఏ లెడ్జర్లో పొరపాటు జరిగిందో అది సెలెక్ట్ చేసుకోండి, అది ఓపెన్ అవుతుంది. ఇందులో అంటే మనం గ్రూప్ అలొకేషన్ ఏమైనా తప్పుగా ఇస్తే మార్చుకోవచ్చు. లెడ్జర్ ఆల్టరేషన్. ఎస్కేప్, మళ్ళీ ఎస్కేప్, మళ్ళీ ఎస్కేప్, మళ్ళీ ఎస్కేప్, మళ్ళీ ఎస్కేప్, అగైన్ ఎస్కేప్, అగైన్ ఎస్కేప్. తర్వాత లెడ్జర్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఓచర్స్లోకి వెళ్ళాం. ఓచర్స్ అన్నీ ఎంటర్ చేసాం. ఎస్కేప్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, అలాగే డిస్ప్లేలోకి వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ చూసాం. ఇలా మనం ప్రతి ఎక్సర్సైజు ప్రాక్టీస్ చేయాలి.